నమస్కారం. మార్కెట్ బ్రేకౌట్స్ వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకునే ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కొంచెం డీప్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే విజయానికి అలాగే నిరాశకు మధ్య అసలు ఏం జరుగుతుంది? చాలామంది రాత్రింబవళ్ల కష్టపడుతూనే ఉంటారు, కానీ రిజల్ట్ మాత్రం సున్నా. అలాంటప్పుడు తెరవెనుక అసలు మెకానిక్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. ఈ ప్రయాణం ఖచ్చితంగా మన కళ్ళు తెరిపిస్తుంది. పదండి మొదలుపెడదాం. ఈ కొటేషన్ ఒకసారి గమనిద్దాం. ఒక్క నిమిషం విజయం సంవత్సరాల వైఫల్యాన్ని చెరిపేస్తుంది. వినడానికి కొంచెం వింతగా, నిజంగా ఇలా జరుగుతుందా అన్నట్లు అనిపించవచ్చు. కానీ లైఫ్లో గ్రోత్ కోసం తపించేవారికి లేదా మార్కెట్లో నిలబడేవారికి ఇది 100% పాళ్ళు నిజం. ఏళ్ల తరబడి మనం ఎదుర్కొన్న నిరాశ, ఆ వెయిటింగ్ పీరియడ్ అంతా కూడా ఒకే ఒక్క మ్యాజికల్ మూమెంట్లో, జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మాయమైపోతుంది. అప్పటివరకు మనం పడ్డ స్ట్రగుల్ మొత్తం ఒక్కసారిగా సార్థకమవుతుంది. అయితే ఇక్కడ మనందరికీ సహజంగానే ఒక పెద్ద డౌట్ వస్తుంది. అదేంటంటే మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తున్నప్పటికీ ఎటువంటి ప్రోగ్రెస్ ఎందుకు కనిపించదు? అవును కదా, చాలా కష్టపడి పనిచేస్తాం, ఫండమెంటల్స్ అన్నీ పక్కాగా ఫాలో అవుతాం, అయినా సరే రిజల్ట్ మాత్రం జీరో. ఆ టైంలో వచ్చే ఫ్రస్ట్రేషన్, ఆ నిస్సహాయత, అబ్బా మాటల్లో చెప్పలేం. అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం కదా, మరి ఎందుకేమీ జరగట్లేదు అనే ఫీలింగ్ మనల్ని లోపల్నుండి కుంగదీస్తుంది. ఇక్కడే మనం మొదటి భాగానికి వస్తున్నాం, నిరీక్షణలోని నిరాశ. అసలు ఈ వెయిటింగ్ పీరియడ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ టర్మ్స్లో దీన్ని సైడ్వేజ్ మార్కెట్ అంటారు. అంటే ఒక ఎసెట్ లేదా స్టాక్ ప్రైస్ పైకి వెళ్లకుండా, కిందకి పడకుండా కేవలం ఒక చిన్న రేంజ్లోనే అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. ఎటూ బ్రేకౌట్ అవ్వదు. ఇది ఎంత బ్రిలియంట్ ఎగ్జాంపుల్ అంటే మన లైఫ్కి కూడా ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అపారమైన కృషి చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఒకే చోట ఇరుక్కుపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, అదే ఇది. ఏళ్లు గడుస్తున్నా ఒకే రేంజ్లో స్ట్రగుల్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఆ స్ట్రగుల్కి ప్రధాన కారణం ఏంటో తెలుసా? అదే మన రెండో భాగం, శాలరీ మైండ్సెట్ ట్రాప్. ఇది చాలా పెద్ద సైకలాజికల్ ఫ్లా. సాధారణంగా మనం ప్రోగ్రెస్ని ఎలా అంచనా వేస్తాం? ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, అంటే ప్రతి నెలా టైంకి జీతం వస్తుంది కదా, అలా ఒక వాయిదాల పద్ధతిలో మన రివార్డ్ రావాలని ఆశిస్తాం. కానీ రియాలిటీ వేరు. నిజమైన సంపద సృష్టి లేదా మార్కెట్ రివార్డ్స్ అనేవి ఇలా ప్రెడిక్టబుల్గా ఉండవు. అవి చాలా అనూహ్యంగా, ఒకేసారి లంప్సంగా వస్తాయి. ఇక్కడ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒక్కటే, మార్కెట్ ఎప్పుడూ కూడా నెలవారీ ఈఎంఐలాగా వాయిదాల్లో రివార్డ్స్ ఇవ్వదు. మార్కెట్లుగాని, విజయాలుగాని ఒక సైకిల్ పూర్తయిన తర్వాత భారీ మొత్తంలో ఒకేసారి బల్క్గా పే చేస్తాయి. ప్రతి నెలా కొంచెం కొంచెంగా మన అకౌంట్లో పడటమనేది ఇక్కడ జరగదు. ఈ ఒక్క చిన్న లాజిక్ మిస్ అయితే మాత్రం ఇక ఆ నిరాశ నుంచి బయటపడలేం. ఇప్పుడు మూడవ భాగంలోకి వెళ్దాం, అనాటమీ ఆఫ్ అ బ్రేకౌట్. ఈ సైకాలజీని కేవలం థియరీలా కాకుండా రియల్ డేటాతో అర్థం చేసుకుందాం. ఈ 10 ఏళ్ల టైంలైన్ని ఒకసారి చూడండి. ఒక ఫేమస్ స్టాక్ ఉదాహరణ తీసుకుందాం, లైక్ టాటా ఎలక్సీ. మొదటి 5 సంవత్సరాలు చూస్తే ఆ స్టాక్ కేవలం 500 నుంచి 1200 మధ్య మాత్రమే కదులుతూ ఒక భయంకరమైన స్తబ్దతను, అంటే ఒక స్టాగ్నెంట్ ఫేజ్ని చూపించింది. అదొక పెయిన్ఫుల్ వెయిటింగ్ పీరియడ్. ఎవరికైనా సరే ఇక చాల్రా బాబూ అనిపించే దశ అది. కానీ 6వ సంవత్సరంలో ఫండమెంటల్స్ అన్నీ ఎలైనయ్యాయి. ఇక 10వ సంవత్సరానికొచ్చేసరికి ఏకంగా 10,000కు ఒక మ్యాసివ్ బ్రేకౌట్ ఇచ్చింది. ఆ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన పేలుడు వృద్ధి ఎంతో తెలుసా? ఏకంగా 100 రెట్లు, అక్షరాల 100x. ఒక్కసారి ఈ భారీ బ్రేకౌట్ వచ్చాక అంతకుముందు మనం పడిన 5 ఏళ్ల కష్టం, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ వెయిటింగ్ అంతా కూడా గాలికెగిరిపోయాయి. ఒకే ఒక్క బ్రేకౌట్ వెనుకటి నిరాశలన్నింటినీ కంప్లీట్గా కడిగేసింది. ఇది మనల్ని 4వ భాగానికి తీసుకెళుతుంది, నేచర్స్ అల్టిమేట్ టెస్ట్. అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ని ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ సైడ్వేస్ ఫేజ్ని దాటాలంటే ఒక కఠినమైన ఫిలాసఫీని ఫాలో అవ్వాలి. రోజువారీ క్రమశిక్షణను ఖచ్చితంగా మెయింటైన్ చేయడం, మన కోర్ ఫండమెంటల్స్ని అత్యంత బలంగా ఉంచుకోవడం, పూర్తి నిజాయితీతో పనిచేయడం, వీటన్నింటికీ మించి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఈ టెస్టింగ్ ఫేజ్ని భరించడం. ఇవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ డిసిప్లిన్ లేని వ్యక్తులు ఆ మ్యాసివ్ బ్రేకౌట్ జరగడానికి ముందే ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతారు. నేచర్ ఎప్పుడూ ఒకటే చేస్తోంది, ఈ టెస్ట్ పాస్ అయిన వాళ్లకే ఆ రివార్డ్ ఇస్తుంది. అన్నీ కరెక్ట్గా సెట్ అయిన మూమెంట్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక అద్భుతమైన పాత సామెత ఉంది.
నిజమైన సంపద వచ్చినప్పుడు అది ఇంటి కాలువల గుండా కూడా ప్రవహిస్తుందట. ఇది వినడానికి ఎంత బాగుందో కదా. అప్పటి వరకు ఒక్క చుక్క కోసం కూడా ఎదురుచూసిన పరిస్థితి నుండి అసలు ఊహకందని స్థాయిలో ఎటు చూసినా అవకాశాలు, విజయాలే కనిపించే స్థాయికి ఆ బ్రేకౌట్ మనల్ని తీసుకువెళ్తుంది. ఫైనల్గా మనం 5వ భాగానికి చేరుకున్నాం, ద సైకాలజీ ఆఫ్ బ్రేక్ థ్రూస్. అసలు ఈ బ్రేక్ థ్రూస్ వెనుక ఉన్న మైండ్ సెట్ ఏంటి? ఇక్కడున్న టేబుల్ ఒకసారి గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థమవుతుంది. ఆ బాధాకరమైన సైడ్వేజ్ స్ట్రగల్ అనేది సిస్టంలో ఒక బగ్ కాదు, అదొక మ్యాండేటరీ ఫీచర్. మొదటి దశలో మన ఎఫర్ట్ 100% ఉంటుంది, కానీ రివార్డ్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దాని అసలు పర్పస్ మన క్రమశిక్షణను టెస్ట్ చేయడమే. ఆ తర్వాత అలైన్మెంట్ దశలో ఫండమెంటల్స్ అన్నీ లాక్ అవుతాయి. ఇక ఫైనల్ బ్రేకౌట్ దశలో మన ఎఫర్ట్ అదే స్థాయిలో ఉన్నప్పటికీ రివార్డ్ మాత్రం ఎక్స్పోనెన్షియల్ లెవెల్లో ఒక భారీ బల్క్ పేఅవుట్గా మన చేతికొస్తుంది. ఇక్కడ మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన పవర్ఫుల్ మెసేజ్ ఒకటే: విజయం ఎప్పుడూ నిరాకరించబడదు. అది కేవలం ఆ భారీ బల్క్ పేఅవుట్ కోసం మొమెంటంని, అంటే వేగాన్ని కూడగట్టుకుంటోందంతే. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుని మనం స్ట్రాంగ్గా నిలబడగలిగితే చాలు. ఎందుకంటే ఆ బ్రేకౌట్ ట్రిగ్గర్ అయిన మరుక్షణం గతంలోని వైఫల్యాలన్నింటినీ అది పూర్తిగా క్లీన్ చేసేస్తోంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న ఇది: వ్యక్తులు నిజంగా ఫెయిల్ అవుతున్నారా, లేక తమ అనివార్యమైన బ్రేకౌట్కు ముందు కేవలం ఒక సైడ్వేజ్ మార్కెట్ను ఫేస్ చేస్తున్నారా? ఈ చిన్న పర్స్పెక్టివ్ చేంజ్ చాలు మన ప్రస్తుత ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఒక కొత్త కోణంలో పాజిటివ్గా కనిపిస్తాయి. నిరాశలు ఆశగా మార్చే ఈ లోతైన ఎక్స్ప్లెయినర్ను ఇంత ఆసక్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.